డ్రైవర్ పేరు కూడా ఉంది. ఇఫ్ యూ రిమెంబర్ డ్రైవర్ ఏమైనా పేరు చెప్పాడా? అసలు లేదండి, ఆయన మాట్లాడే సిచ్యువేషన్ లేదు. మేరా మాలిక్ అందరే అదే చెప్తా, అదొకటే చెప్తున్నాడు. సో ఇక్కడ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వి కావేరి ట్రావెల్స్లో కో డ్రైవర్ శివ ఏజ్ మీరు అంటున్నట్టుగా మేబీ అప్రాక్స్ ఆ ఏజ్ ఉండుంటుంది, 26, 27 రాసుకొచ్చారు. అవునండి. సో లక్ష్మయ్య అయితే ఫస్ట్ డ్రైవర్ అండ్ శివ ఇస్ సెకండ్ డ్రైవర్. మేబీ అయిండొచ్చు. ఓకే, సో మీరు వన్స్ అక్కడ రాయి బట్టి డ్రైవర్ వెనకాల సీట్ వైపు ఉన్న విండో పైన కొట్టారు, లైన్స్ వచ్చాయి. అవతల వైపు ఉన్నట్టు మీరు చెప్తున్న ప్రకారంగా జయసూర్య అబ్బాయి, ఇంటర్వ్యూకి వెళ్ళే అబ్బాయి కొట్టడంతో అది ఓపెన్ అయిపోయింది, బయటపడ్డారు. సో వాళ్ళు బయటపడిన తర్వాత వాళ్ళకి అప్పటికే బన్స్ స్టార్ట్ అయిపోయాయా? హలో, బన్స్ స్టార్ట్ అయ్యాయా? వాళ్ళకు ఆల్రెడీ కాలిపోయిన చర్మం ఏమైనా గమనించారా? లేదండి. వీళ్ళకి ఎవరైతే ఫస్ట్ జయసూర్య అనేది దింకాడు, తర్వాత సెకండ్ పర్సన్ ఎవరు దిగారు, నాకు ఆయన పేరు గుర్తులేదు, గ్రే టీ షర్ట్, వాళ్ళ ఫ్యామిలీ ఉంది. తనకైతే ఇక్కడ చెయ్యి మొత్తం గ్లాసెస్ అని కుచ్చుకొని బ్లీడింగ్ అయిపోతుంది. నేను అప్పటికి ఆ పక్క పెట్టాను వాళ్ళందరినీ, నా ఫ్రెండ్స్ కి హ్యాండ్ ఓవర్ చేసే వాళ్ళందరినీ. ఆ చిన్న బేబీ నా ఫ్రెండ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. సో నేను బస్ దగ్గర డీల్ చేస్తున్నా. మీన్ మైల్ నేను అది ఇంకొక ఇన్స్ట్రుమెంట్స్ తెచ్చి ఏదైనా పగలగొడదామనే టైంకి నాకు కొంచెం దూరంకి వచ్చేసాను, 300 మీటర్స్ దూరంకి వచ్చేసి నా కార్ దగ్గరికి వచ్చేసాను ఆల్మోస్ట్. నేను అప్పటికే ట్రాఫిక్ జామ్ అయిపోయి అందరూ వీడియోలు ఇస్తున్నారు. సో నేను అక్కడికి వచ్చేసరికి బస్ కంప్లీట్ గా అది ఫ్యూల్ ట్యాంక్ మేబీ ఎయిర్ ఏసీ సిస్టమ్ అది బ్లాస్ట్ అయింది. ఇంకా నా ఫ్రెండ్స్ కూడా వెళ్ళొద్దు అన్నారు. నేను ఒక 1 minute గ్యాప్ ఇచ్చి మళ్ళీ అటువైపు నుండి వెళ్ళా. అటువైపు ఆపోజిట్ రోడ్ నుండి వెళ్తే టైర్ బ్లాస్ట్ అయిపోయింది. టైర్ బ్లాస్ట్ అయింది. అప్పటికి 1 by 1 అద్దాలు పగులుతున్నాయి, ప్రతి ఒక్క అద్దం పగులుతుంది. సో ఇదండి జరిగింది. ఓకే, సో జనరల్గా ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఉంటుంటాయి కదా, ఎవరు ఓపెన్ చేసే ప్రయత్నం చేయలేదు? లోపల నుంచి మీకు ఏమైనా శబ్దాలు వినిపించాయా? ఒక లేడీ అయితే గ్లాస్ పగిలిన వెంటనే అనిపించిందండి. నేను మీకు ఒక ఫోటో చేసాను చూడండి. ఒక ఫోటో రిప్స్ మొత్తం ఉన్నాయి, రిప్స్ మొత్తమే ఒక బాడీ ఉంది. సో ఆ బాడీ తనైతే లేడీ నాకు కాల్ చేసింది తను. సారీ ఒక నిమిషం. హలో, సారీ. సో నాకైతే పిలిచింది. పిలిచింది. నేను అదే బ్రేక్ చేద్దామనే సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నా దగ్గర ఏమీ లేవు. ఆ బస్సు ఒక హైట్ లో ఉంది. ఇక్కడ పొలగొట్టడానికి మొత్తం అన్ని చెట్లే ఉన్నాయి. ఆ చెట్లలో నాకు ఏం కనబడట్లేదు అసలు. సో ఒక చిన్న రాయి కనబడితే ఫస్ట్ బ్రేక్ చేశాను. సెకండ్ది నా ఇన్స్ట్రుమెంట్స్ తో బ్రేక్ చేద్దాం అనుకున్నా, కార్లో ఉన్న వాటితో. బట్ అవ్వట్లేదు. తనైతే నన్ను అడిగింది ఈ గ్లాస్ బ్రేక్ చేయని, సైకిల్ తో చెప్తుంది. నాకు అర్థం అవుతుంది క్లియర్ గా ఫైర్ లైటింగ్ లో మొత్తం అంతా. నేను ఇంకా ఏదైనా తెచ్చి వద్దామనే లోపలే బ్లాస్ట్ అయిపోయింది. నేను మరి నా ఫోన్, నాకు 2 phones ఉన్నాయి. సో ఒక ఫోన్ తో నేను జూమ్ చేసి చూస్తే కంప్లీట్ గా విత్ ఇన్ 2 minutes లోనే అక్కడ ఫైర్ తగ్గింది. నేను జూమ్ చేసి చూస్తే మొత్తం ఆమె కాలిపోయింది. లైక్ తన రిప్స్ మొత్తం అంతా నేను చూసాను క్లియర్ గా. నాకు అర్థమైంది, ఓహో ఫైర్ మ్యాక్స్ లెవెల్లో ఉంది లోపల. మేబీ ఎవరు రెస్క్యూ అవ్వకపోవచ్చు, ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళే. నేను ఎవరినైతే అటుపక్క కార్లో ఎక్కించానో కర్నూలు హాస్పిటల్ కి, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇంకా 3-4 members ఉన్నారండి. లైక్ లోపల ఉన్నారు బస్ లోనే. ఆమె చెప్తుంది మా వాళ్ళు ఉన్నారు ఇంకా లోపల అని. బట్ అన్ఫార్చునేట్ మీరు వెళ్ళండి మీరు, ఎందుకంటే తన దగ్గర చిన్న బేబీ ఉంది, 3 years బేబీ. సో తన హాస్పిటల్కి తీసుకెళ్ళండి. నేను రెస్ట్ ఆఫ్ దమ్ అంబులెన్స్ లో పంపించాను. ఇంకొక 5-6 మందిని అంబులెన్స్ లో పంపించాను. అంటే పైన అప్పర్ బెర్త్ లో ఉన్న వాళ్ళకి కొంత కష్టమైంది. మీరు చెప్తున్నట్టుగా సూర్య ఉంది లోయర్ బెర్త్ లోనే, ఆయన రిజర్వేషన్ వచ్చేసి L16 సూర్య, మూసాపేట్ వై జంక్షన్. సో లోయర్ బెర్త్ లో ఉన్న వాళ్ళు సేఫ్గా మీరు పగలగొట్టిన తర్వాత, లేకపోతే కొన్ని బ్లాస్ట్ అయిన తర్వాత, నాకు తెలిసి మీరు పగలగొట్టిన తర్వాతనే అదే మెయిన్ సోర్స్ వాళ్ళు బయటపడడానికి, ఇంకా నో సోర్స్ ఎట్ ఆల్. తర్వాత పగిలిపోయిన తర్వాత ఎవరైనా బయటకు వచ్చారా, చూసారా ఎవరైనా బయటకు రావడం? ఎందుకంటే గ్లాస్ మా ఫ్రెండ్స్, నేను ఈ సిచ్యువేషన్ నేను బ్యాక్ సైడ్కి వెళ్ళా కదా, నా ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు దుంకేశారో వాళ్ళని పట్టేస్తున్నారు. వాళ్ళని పట్టేసుకుని బస్సు నుంచి దూరం తెస్తున్నారు. నా ఫ్రెండ్స్ ఒక ముగ్గురు ఉన్నారు అక్కడ. మిగతా వాళ్ళు ఎవరు దగ్గర రావట్లేదు, అంటే చూస్తున్నారు కానీ దగ్గర రావట్లేదు. నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మనదీప్ అని, వంశీ అని, నా ఫ్రెండ్స్ జ్ఞానేంద్ర అని, వీళ్ళు ఆ బేబీని, ఆ లేడీస్ ని, వాళ్ళందరినీ అటుపక్క రోడ్లో షిఫ్ట్ చేస్తున్నారు, బస్సు బ్లాస్ట్ అయిపోతుందేమో అనే ఉద్దేశంతో. ఓకే, ఎంతమందిని కాపాడగలిగారు అక్కడ సిచ్యువేషన్ లో? అంటే ఒక విండో ద్వారా ఎంతమంది రాగలిగారు? అంటే ఒక మెయిన్ డోర్ కనుక ఆ స్పాట్ లో కో డ్రైవర్ లేకపోతే ఇంకెవరైనా ఓపెన్ చేసినా కూడా ఆల్మోస్ట్ మెజారిటీగా కాపాడుకోగలిగే సిచ్యువేషన్ ఉండేది. లేదా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఓపెన్ అవ్వలేదు అంటున్నారు అక్కడ. సో ఒక విండో, మీరు పగలగొట్టిన విండో ద్వారా ఎంతమంది బయటకు వచ్చారు? నేను చూసిన ప్రకారం అయితే 7 to 10 members అండి. 7 to 10 members. ఎందుకంటే నేను ఆల్రెడీ కార్ లో 3-4 members ఎక్కించాను, మళ్ళీ అంబులెన్స్ లో 5 members ఎక్కించాను. సో మేబీ ఇక్కడ 9 members ఉన్నారు. మేబీ నా డ్రైవర్ కూడా వచ్చేసరికి బయటికి ఒక 10 members రఫ్లీ. సో మీ కార్ లో ఎక్కించుకొని వెళ్ళారా వారిని? లేదండి, నా కార్ కి వెనకాల అప్పుడే ఆల్మోస్ట్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది 1 kilometer వరకు. నేను అటుపక్క ఫైర్ అవుతున్న యాక్సిడెంట్ అటుపక్క ఆపోజిట్ ఉన్న వెహికల్స్ ని క్లియర్ చేసి ఒక కార్ ని పిలిచాను ముందరికి. ఆ కార్ లో 2 ఉన్నారు. సో మీ వెనకాల ప్లేస్ ఉంటే వాళ్ళని అడిగి రిక్వెస్ట్ చేశాను, వాళ్ళు తీసుకెళ్తామన్నారు. సో వాళ్ళకు కూడా గ్యాప్ క్లియర్ చేసి పెట్టాను.
సో ఇక్కడ ఏంటంటే ఇంకొంచెం ముందు వచ్చింటే బాగుంటుండేమో, బట్ ఆపోజిట్ రోడ్ లో కూడా రాంగ్ రూట్ లో వెహికల్స్ వచ్చేసాయి. అంటే ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల అప్పటికే. సో అంబులెన్స్ కి ఆల్రెడీ చాలా, నాకు అంబులెన్స్ లో క్లియర్ చెప్పాను రాంగ్ రూట్ లో వచ్చేసేయండి చాలా స్పీడ్ అని. కానీ అప్పటికే ట్రాఫిక్ ఉంది. బట్ అయినా ఫైన్, పోలీసులు అందరూ చాలా స్పీడ్ తో వచ్చారు. నేను ఇన్ఫార్మ్ చేసిన, నేను కరెక్ట్ గా 255 కాల్ చేసి 245 250 మధ్యలో కాల్ చేసే వాళ్ళకి. ఎగ్జాక్ట్ వాళ్ళు 315 అంతా అక్కడ ఉన్నారు. 15-20 మినిట్స్ లో హైవేలో మొత్తం కర్నూలు నుంచి వచ్చేసారు ఇక్కడికి అంబులెన్స్ అన్ని. ఓకే. సో మంటలు ఆర్పడానికి ఎంత సమయం పట్టింది అక్కడికి వచ్చిన తర్వాత? అంటే విత్ ఇన్ స్పీడ్ యాక్షన్? లేదండి, యాక్చువల్లీ ఫైర్ ఇంజిన్ వచ్చేలోపే బాడీస్ అన్ని కాలిపోయాయి. మీరు కొన్ని ఇమేజెస్ చూసింటారు. బస్సుకి లెఫ్ట్ సైడ్ లో లగేజ్ పార్సల్స్ పెట్టే దగ్గర ఒక బాడీ పడిపోయింది. మీరు చూసారా? మీరు చూసే ఉంటారు నాకు తెలిసి. సో అది యాక్చువల్లీ అక్కడ కాదండి, పైన లోవర్ బర్త్ లో ఉన్న వాళ్ళు ఆ వుడెన్ ఫ్లోర్ ఏదైతే ఉందో, బెడ్ వుడెన్ ఫ్లోర్ అంతా, అది కాలి కింద పడిపోయారు. నేను ఇటుపక్క కూడా వచ్చి చూసాను బస్సులో దూరంగా. అంటే నాది ఇది S24 అల్ట్రా ఇప్పుడు అటెండ్ అయ్యేది. సో దాంట్లో ఒక 100x జూమ్ చేశాను నేను, లైక్ ఒక 40-50x వరకు జూమ్ చేశాను. సో దాంట్లో నాకు క్లియర్ గా అర్థమవుతుంది, ఆ బస్సు గ్లాసులు పగిలి చెయ్యి ఇట్లా బయటకు పడింది, అదే బాడీ కిందికి పడింది మళ్ళీ. సో మెయిన్ ఎగ్జిట్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఓపెన్ అయినా, లేకపోతే మెయిన్ డోర్లో కొంత ఏదైనా స్పీడప్ చేసినా కూడా ఇంకా చాలా మంది కాపాడగలరు, అంతే కదా? మేబీ ఆ రెడ్ షర్ట్ అయినా కనీసం లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ డోర్ ఒకటి ఓపెన్ చేసినా కనీసం అట్లీస్ట్ ఎంత లేదన్నా ఒక 10 మెంబర్స్ అయినా బతికే వాళ్ళేమో. సో యూ హ్యావ్ ఆల్సో ట్రైడ్, వి అప్రిషియేట్ యూ దట్. మీరు కూడా రైట్ సైడ్ డ్రైవర్ దగ్గర నుంచి ట్రై చేశారు. ఒకవేళ అక్కడ కొంచెం ఫైరింగ్ తక్కువగా ఉన్నా కూడా దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఉండేది. సో ఇక్కడ చాలా మంది చెప్తున్నది, ఆ బైక్ వచ్చేసి మనం ఎగ్జిట్ ఆర్ ఎంట్రీ డోర్ దగ్గరే పడిపోయింది, స్ట్రక్ అయింది, దానికే కారణం అంటున్నారు. బైక్ ఎగ్జాక్ట్ గా రైట్ సైడ్, అంటే లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్ లో మన డోర్ ఉంటుంది కాబట్టి లెఫ్ట్ సైడ్ టైర్ దగ్గర స్ట్రక్ అయిపోయిందా? లేదండి, ఎగ్జాక్ట్ గా నేను చూస్తే నెంబర్ ప్లేట్ కి హెడ్ లైట్ కి మధ్యలో అండి. నెంబర్ ప్లేట్ కి హెడ్ లైట్ కి మధ్యలో. ఓకే, టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. టోర్ లెఫ్ట్ సైడ్, కంప్లీట్ లెఫ్ట్ కాదు, మిడిల్ టు లెఫ్ట్, జస్ట్ 1 feet అంతే. ఓకే, అంటే ఆల్మోస్ట్ ఇక దగ్గరికి, అంటే టైర్ దగ్గరికి. అవునండి, ఎస్. ఓకే. సో అక్కడ మీ కళ్ళ ముందు ఇంత ఘోరమైన సంఘటన ఒకటి జరుగుతోంది, మంటల్లో బస్సు, లేకపోతే చాలామంది కూడా, ఇన్ఫ్యాక్ట్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. సో రమేష్ అని చెప్పి ఆయన కుటుంబం మొత్తం కూడా, నలుగురు ఆయన అక్కడ పనిచేస్తారంట. సో వాళ్ళ కుటుంబం మొత్తం కూడా అక్కడే అలా జరిగిపోతుంది. సో చాలామంది ఆగారు, కానీ ఏమాత్రం అక్కడ సహాయం చేయడం కూడా స్కోప్ లేదనుకుంటా, అంతే కదా? అవునండి, యాక్చువల్లీ చాలా మంది చావుగా నేను విన్నాను. సారీ, రియల్లీ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే 22 ఏళ్ళ అమ్మాయి అనూష అని చెప్పి బెంగళూరులో జాబ్ చేస్తోంది. తెలంగాణ యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించిన అమ్మాయి. దీపావళి పండగ ఇంటికి వచ్చి మధ్యాహ్నం 12:54కి తను బుక్ చేసుకుంది రెడ్ బస్ నుంచి.